జానీ మాస్టర్ కేస్ టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కేసులో అల్లు అర్జున్ కి కూడా సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు రాసాగాయి. అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారని, జానీ మాస్టర్ కేసు వెనుక అల్లు అర్జున్ చేయి కూడా ఉంది అని అర్థం పర్థం లేని రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు రావటానికి అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో 2 వారాల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఈ కేసు మరోసారి రుజువు చేసింది అంటూ ఎంతో మంది వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికొస్తే కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ కారణంగా తాను లైంగిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఒక జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో ఈ కథ మొదలైంది. అయితే ఈ ఘటన నార్సింగి పరిధిలోకి రావడంతో 0 ఎఫ్ఐఆర్ను సెప్టెంబర్ 15న మధ్యాహ్నం రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆయన పరారీలో ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. కానీ గోవాలో ఉన్నట్టు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. 2017లో తన టీంలో చేర్చుకుని అవుట్డోర్ షూటింగ్లో ముంబైలో బస చేసిన హోటల్లో తనపై అత్యాచారం చేశాడని, బహిరంగంగా పెళ్లి చేసుకోమని వేధించాడని, ఆ దాడి నుంచి తట్టుకోలేక ఇలా కంప్లైంట్ ఇస్తున్నానంటూ చెప్పుకొచ్చింది బాధితురాలు. అంతేకాదు తాను మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని పోలీసులకు చెప్పడంతో జానీ మాస్టర్పై పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ కి సంబంధించిన ఈ విషయాలు తెరపైకి రావడంతో చాలా మంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ ప్రవర్తనపై మండిపడ్డారు. పైగా అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా బాధిత యువతికి అండగా నిలిచారని, ఇందులో భాగంగానే తను నటిస్తున్న పుష్ప 2లో అవకాశం కల్పించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని, అసలు నిజం ఇదే అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇక అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వచ్చింది. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ పనిచేశాడు. ఆ తర్వాత పుష్ప 2కి మాత్రం బాధిత యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. జానీ మాస్టర్ పై కేసు ఫైల్ అయిన తర్వాత తనకు సహాయం చేయాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనను పని నుండి తీసేయొద్దు అని సెట్లో ఒకరోజు క్యారవాన్ నుండి వస్తున్న అల్లు అర్జున్ను వేడుకుందట బాధిత యువతి. దీంతో కనికరించిన అల్లు అర్జున్, మీ పనికి ఎటువంటి ఇబ్బంది మేము కలిగించం, దయచేసి మీరు మీ పని చేసుకోండి అంటూ ఆమెకు చెప్పారట. అయితే కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం అల్లు అర్జున్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారంటూ తప్పుగా వార్తలు ప్రచురించాయి. పైగా ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఈ విషయంపై ఆరా తీయగా తనకు అల్లు అర్జున్ సపోర్టుగా నిలుస్తున్నారంటూ బాధితురాలు చెప్పుకొచ్చిందట. అయితే ఝాన్సీ మీడియా ముందర ఆ అమ్మాయి వెనుక ఒక స్టార్ హీరో కూడా ఉన్నారని చెప్పటంతో అది మిగతా వాళ్లకి కొంచెం వేరుగా అర్థమైంది. దీంతో కావాలనే అల్లు అర్జున్ ఇదంతా చేశారని లేనిపోని రూమర్స్ బయటకొచ్చాయి. మొత్తానికైతే ఆమెను పని నుండి తీసేయకుండా పని మాత్రమే ఇచ్చారు బన్నీ. కానీ జానీ మాస్టర్ కేసులో ఆ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ అల్లు అర్జున్ చేయలేదని సమాచారం. ఏది ఏమైనా తనకు తెలియకపోయినా అల్లు అర్జున్ ఈ కేసులో ఇరుక్కున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.